ఎంతటి స్టార్ డైరెక్టర్ కు అయినా ఫ్లాపులు తప్పవు, డిజాస్టర్స్ కూడా చూడాల్సి ఉంటుంది. అది జర్నీలో భాగం. కానీ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ అందుకున్న డిజాస్టర్స్ మాత్రం అతని కెరీర్ ను క్లోజ్ చేసే పరిస్థితిని తీసుకొచ్చాయి. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు కూడా శంకర్ తో సినిమా అంటే అమ్మో అనేస్తున్నాయి. ఒకప్పుడు శంకర్ తో సినిమా కోసం అతని డేట్స్ కోసం క్యూ కట్టేవారు నిర్మాతలు. కానీ ఇప్పుడు శంకర్ తో సినిమా అంటే తమిళంలోనే కాదు, టాలీవుడ్ లోనూ నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదంతా కూడా శంకర్ చేసుకున్నదే. కోట్లు కోట్లు గుమ్మరించినా నిర్మాతలు నిలువునా మునిగిపోయేలా చేస్తున్నాడు శంకర్. దీంతో ఏ ఇండస్ట్రీలో కూడా ఏ నిర్మాత కూడా శంకర్ తో సినిమా చేసే ధైర్యం చేయడం లేదు. ఏ డైరెక్టర్ కెరియర్ లో అయినా డిజాస్టర్స్ సహజం, కానీ పూర్తిగా టచ్ కోల్పోవడం మాత్రం దారుణం. గేమ్ చేంజర్ కోసం శంకర్ చేసిన మిస్టేక్స్ అన్నీ తెలుస్తున్నా బిగ్ డైరెక్టర్ కదా అని ఇటు రామ్ చరణ్ అటు నిర్మాత దిల్ రాజు సైలెంట్ అయిపోయారు. తమ్ముడు మూవీ ప్రమోషన్స్ లో దిల్ రాజు చెప్తున్న విషయాలు చూస్తుంటే గేమ్ చేంజర్ రిలీజ్ కు ముందే ఫ్లాప్ అవుతుందని డిసైడ్ అయ్యే బాక్సాఫీసు బరిలోకి దిగినట్లు అర్థమవుతుంది. ఇక కోలీవుడ్ లోనూ లైకా ప్రొడక్షన్స్ ను పూర్తిగా కుప్పకూలేలా చేశాడు శంకర్. రజనీకాంత్ హీరోగా నటించిన 2.0 అలాగే భారతీయుడు 2 సీక్వెల్ రెండూ కూడా ఈ నిర్మాణ సంస్థను కోలుకోలేని దెబ్బను తీశాయి. వారు ఇప్పటికీ శంకర్ పై లీగల్ గా వారు కొనసాగిస్తున్నారు. నిర్మాతలను నిలువునా ముంచేస్తున్న శంకర్ తో సినిమాలు తీసేందుకు ఎవరూ రావడం లేదు. ఈ దశలో శంకర్ కెరియర్ ముగిసినట్లేనా, లేక ఆయన ఏదైనా సినిమాను నిర్మించి తెరకెక్కించి కంబ్యాక్ ఇస్తాడా అనేది కొంతకాలం ఆగితే క్లారిటీ వస్తుంది.